Welcome students and my dear parents. Triple IT Bangalore ఐఐటి కాలేజీలో సీట్ మిస్ అవుతుంది అనుకున్న స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్కి బెస్ట్ ఆప్షన్ త్రిబుల్ ఐటీ కాలేజ్లో జాయిన్ అవ్వడం. ఇక్కడ మరి త్రిబుల్ ఐటీస్ అనగానే మనకు జోసా కౌన్సిలింగ్లో కూడా త్రిబుల్ ఐటీస్ ఉన్నాయి కదా. మరి ఈ త్రిబుల్ ఐటీస్ ఏంటి అంటే కనుక మనకు కౌన్సిలింగ్లో ఉన్న త్రిబుల్ ఐటీస్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటాం. కానీ ఇక్కడ ఇవి కాకుండా మనకు సపరేట్గా ఇన్స్టిట్యూషన్ వైజ్గా కౌన్సిలింగ్ జరిగే ఇన్స్టిట్యూషన్స్లో చూసుకుంటే కనుక ఈ త్రిబుల్ ఐటీస్ని మనం ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్గా కన్సిడర్ చేస్తాం. ఇవి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఓవరాల్గా మీకు యావరేజ్ ప్యాకేజ్ 30 lakhs అబోవ్ కన్ఫర్మ్గా ఉండాలి స్టూడెంట్కి అనుకుంటే కన్ఫర్మ్గా జాయిన్ చేయాల్సిన ఈ 3 ఇన్స్టిట్యూషన్లో ఫస్ట్ వన్ త్రిబుల్ ఐటీ హైదరాబాద్, త్రిబుల్ ఐటీ బెంగళూరు అండ్ త్రిబుల్ ఐటీ ఢిల్లీ కన్ఫర్మ్ ప్లేస్మెంట్స్ అయితే ఉంటాయి. అండ్ యావరేజ్ ప్యాకేజే హయ్యెస్ట్గా ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఇవి. సో మనకు త్రిబుల్ ఐటీ బెంగళూరు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, సీట్ మ్యాట్రిక్స్, అడ్మిషన్ ప్రాసెస్, ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి, ప్లేస్మెంట్ ఎలా ఉంది, కట్ ఆఫ్ మార్క్స్. మరి అడ్మిషన్ ప్రాసెస్ అనేది మనకు జేఈ ర్యాంక్స్ బేస్ చేసుకునే ఇవ్వడం జరుగుతుంది. జేఈ మెయిన్స్ 2025లో మీకు ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుంది అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో సెషన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. త్రిబుల్ ఐటీ బెంగళూరు మనము త్రిబుల్ ఐటీ బి అని చాలామంది పిలుస్తూ ఉంటారు. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ మనకు 1999లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది బెంగళూరులో ఉంది, కర్ణాటక స్టేట్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్. మనకు నియర్ బై ప్లేసెస్ ఎక్కడి నుంచి రీచ్ అవ్వచ్చు అంటే కనుక ఎయిర్పోర్ట్ నుంచి అయితే మీకు 54 kilometers ఉంటుంది డిస్టెన్స్ అనేది. అదే రైల్వే స్టేషన్ అయితే 23 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ర్యాంకింగ్స్ విషయానికి వస్తే ద బెస్ట్ ర్యాంకింగ్స్ అయితే ఇన్స్టిట్యూషన్కి ఉన్నాయి. ఎన్ఆర్ఐఎఫ్ ర్యాంకింగ్ 74, 2024లో కూడా 74 ర్యాంకింగ్లోనే ఉంది. ద వీక్ బెస్ట్ టెక్నికల్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా ర్యాంకింగ్స్లో కనుక 29 పొజిషన్లో ఉంది. ఇదే కంటిన్యూ అవుతుంది. ఓవరాల్గా సీట్ మ్యాట్రిక్స్ కనుక చూసుకుంటే మనకు 2023 వరకు త్రిబుల్ ఐటీ బెంగళూరులో ఓన్లీ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్సెస్ 2 courses మాత్రమే ఉన్నాయి, సిఎస్సి అండ్ ఈసీ. అండ్ 2024 నుంచి డిమాండ్ ఉన్న కోర్సెస్ అండ్ స్టూడెంట్స్ కూడా ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు కాబట్టి ట్రిపుల్ ఐటీస్ ప్రిఫరెన్స్ పెరుగుతుంది కాబట్టి న్యూ కోర్సెస్, బీటెక్ కోర్సెస్, 4 years కోర్సెస్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇందులో 3 courses బీటెక్ సిఎస్సి, బీటెక్ ఈసీఈ, బీటెక్ సిఎస్సి స్పెషలైజేషన్, డాటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ 3 courses ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓవరాల్గా సీట్స్ కనుక చూసుకుంటే మనకు బీటెక్ సిఎస్సి 120 seats, ఈసీ 30 seats, డాటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 60, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సిఎస్సి 30, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఈసీ బ్రాంచ్ 30 seats అయితే ఉన్నాయి. ప్లేస్మెంట్ విషయానికి వస్తే మీకు 2023 ప్లేస్మెంట్ అండ్ 2024 యొక్క ప్లేస్మెంట్స్ కూడా మీకు క్లియర్గా డీటెయిల్స్ అన్నీ ఇస్తాను చూడండి ఇక్కడ. సో మనకు ఇంటర్న్షిప్స్ కూడా స్టూడెంట్స్ అందరికీ రావడం జరుగుతుంది ఈ కాలేజీలో. హైయెస్ట్ ప్యాకేజ్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ మనకి ఇప్పుడు జేఈ మెయిన్స్ ర్యాంక్ ద్వారా జాయిన్ అయ్యే స్టూడెంట్కి వచ్చిన ప్యాకేజ్ హైయెస్ట్. సిఎస్సి అయినా ఈసీ అయినా 65 lakhs, యావరేజ్ ప్యాక్స్ 35, 29, మీడియన్ 27, 23. సో యావరేజ్ ప్యాకేజ్ కూడా సిఎస్సిలో 35 lakhs ఉంది. ఈ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవుతే ప్రతి ఒక్క స్టూడెంట్ మినిమం 25 lakhs ప్యాకేజ్తో కన్ఫర్మ్గా ప్లేస్మెంట్ వస్తుంది. అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ ప్రతి ఒక్కటి ఈ ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంటర్న్షిప్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది థౌజండ్స్లో. సో హైయెస్ట్ 200,000, ఈసీ 128,000, యావరేజ్ 81, మీడియన్ 87. అండ్ కమింగ్ టు 2024 year, సో ప్యాకేజెస్ ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్. 65, highest package, average 33, 36, median 28, 36. ఇంటర్న్షిప్స్ స్టైఫండ్తో సహా ప్రొవైడ్ చేస్తున్న ఇంటర్న్షిప్ 177,000,
240,000, 69, 59, మీడియన్ 55, 45. సో ఈ ఇన్స్టిట్యూషన్లో మీరు జాయిన్ అవుతే ఫీ స్ట్రక్చర్ కూడా అలానే ఉంటుంది. ఫీ స్ట్రక్చర్తో పాటు మీకు స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్కాలర్షిప్స్ ఎవరికి వస్తాయి, ఫీ అమౌంట్ ఎంత అవుతుంది అని చెప్పిన తర్వాత కంప్లీట్ కట్ ఆఫ్ మార్క్స్ కూడా చెప్తాను. వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, మీకు కంప్లీట్ గైడెన్స్ కావాలి అనుకున్న స్టూడెంట్స్కి మెంటర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ స్క్రీన్ పైన డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓన్లీ జేఈ సంబంధించిన మెంటర్షిప్, జోసా, సీసాప్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కావాలంటే పేమెంట్ సపరేట్గా ఉంటుంది. జేఈతో పాటు ఆల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి మెంటర్షిప్ కావాలన్నా మీరు తీసుకోవచ్చు. ఫీ అమౌంట్ మీకు ఇక్కడ యూపీఐ ఐడి ఉంది, అలాగే స్కాన్ కూడా ఉంది. పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. ఆ తర్వాత మీకు కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మెంటర్షిప్ తీసుకోవడం వల్ల మీకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఈ మెంటర్షిప్ అనేది మీరు ఇప్పుడు తీసుకున్నా, లేదు మీ ర్యాంక్స్ వచ్చి కాలేజీలో జాయిన్ అవ్వడానికి అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి కౌన్సిలింగ్ కోసం కావాలనుకున్న సేమ్ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. డిఫరెన్స్ ఏముండదు. వెరీ ఇంపార్టెంట్, మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీకు బిగినింగ్ నుంచి అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు 2025 అడ్మిషన్ వరకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు హైయెస్ట్ ప్యాకేజెస్తో ప్లేస్మెంట్ రావాలి అన్నప్పుడు, దానికి తగ్గట్టుగా ఎడ్యుకేషన్ ఉండాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి అన్నప్పుడు ఫీ స్ట్రక్చర్ కూడా అలానే ఉంటుంది. సో ఓవరాల్గా మీకు పర్ సెమిస్టర్కి 2,30,000 ఫీ ఉంటుంది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో. థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్లో 2,76,000 ఫీ అమౌంట్ ఉంటుంది. టోటల్గా మీకు 4 ఇయర్స్కి 20,24,000 ఫీ అమౌంట్ అయితే అవుతుంది. ఇది బీటెక్ 3 కోర్సెస్ సంబంధించిన ఫీ స్ట్రక్చర్. అండ్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్స్లో మీరు జాయిన్ అవుతే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 2,30,000, థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్ పర్ సెమిస్టర్ 2,76,000, ఫిఫ్త్ ఇయర్లో ఇంత అమౌంట్ అవుతుంది. టోటల్గా 5 ఇయర్స్కి మీకు 26,32,000 రూపీస్ ఫీ అమౌంట్ అవుతుంది. దీంతోపాటు మీకు ఇక్కడ పర్ సెమిస్టర్ హాస్టల్ అండ్ ఫుడ్ ఇక్కడ అమౌంట్ చూపిస్తున్న అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు మెడికల్ ఇన్సూరెన్స్ ప్రతి ఇయర్కి 2,000 ఉంటుంది. అండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ మీరు 4,000 రూపీస్ అయితే డిపాజిట్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. కాజ్ అండ్ డిపాజిట్ హాస్టల్కి 15,000 పే చేయాల్సి ఉంటుంది. ఇది రీఫండ్ అయితే ఉంటుంది. సో మనకు అడ్మిషన్ ప్రాసెస్ విషయానికి వస్తే జేఈ 2025 ర్యాంక్ బేస్ చేసుకునే సీట్ అలాట్మెంట్ ఉంటుంది. అండ్ ఇందులో ఎటువంటి రిజర్వేషన్స్ అయితే ఉండవు. ఓవరాల్గా మీకు వచ్చిన సిఆర్ఎల్ ర్యాంక్ బేస్ చేసుకునే సీట్ అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ కేటగిరీ స్టూడెంట్ అయినా సరే మీకు వచ్చిన సిఆర్ఎల్ ర్యాంక్ బేస్ చేసుకునే సీట్ అలాట్మెంట్ వస్తుంది. సో మరి జేఈ 2025లో ఎన్ని మార్క్స్ రావాలి అంటే బీటెక్ సిఎస్సి 214 మార్క్స్. దీంట్లో షఫల్ అవుతాయి మార్క్స్ ఎంత అనేది కూడా మీకు ఎండింగ్లో చెప్తాను. బీటెక్ ఈసీఈ కనుక మీకు రావాలంటే 202 మార్క్స్. డాటా స్ట్రక్చర్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 204 అండ్ ఈసీఈ 202. ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సిఎస్సి 211, ఇంటిగ్రేటెడ్ ఈసీఈ 199. ఈ మార్క్స్ వస్తే మీకు IIIT బెంగళూరులో సీట్ వస్తుంది. ఇంతకంటే ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో ఇక్కడ బీటెక్ సిఎస్సి అండ్ ఇంటిగ్రేటెడ్ సిఎస్సి ఇది మిస్ అవుతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అందర్ స్టూడెంట్కి మనకు ఇంటిగ్రేటెడ్ సిఎస్సినే ఉంటుంది. కాబట్టి దీనికి కూడా మనకు మార్క్స్ అయితే హైయెస్ట్ మార్క్సే ఉండాలి. ఇందులో మీరు రాసిన పేపర్ షిఫ్ట్ బేస్గా ఉంటుంది కాబట్టి షిఫ్ట్ వైజ్గా మనకు ఈజీ, మోడరేట్, హార్డ్ షిఫ్ట్ ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఈజీ టు మోడరేట్, హార్డ్ షిఫ్ట్గా బేస్ చేసుకుంటే మీకు ఇందులో 30 to 40 మార్క్స్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ప్లస్ ఆర్ మైనస్ అవ్వచ్చు. ప్లస్ ఆర్ మైనస్ 30 to 40 మార్క్స్ డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. మీకు రాసిన షిఫ్ట్ బేస్ చేసుకొని మీ పేపర్ ఈజీనా, హార్డా దాన్ని బేస్ చేసుకొని మార్క్స్ అయితే షఫల్ అవుతాయి. ఓవరాల్గా మీ టార్గెట్ IIITస్లో జాయిన్ అవ్వాలి, హైయెస్ట్ ప్యాకేజెస్ రావాలి అంటే ఈ మార్క్స్ కంపల్సరీగా తెచ్చుకోవాలి. థ్యాంక్ యూ.